బేసిక్‌గా ఈ 2 పెట్టేసినాం. ఓవర్ నైట్ పెట్టినాం. వాడు గంట సేపే పెట్టమన్నాడు గానీ, మేము ఓవర్ నైట్ వదిలేసినాం దాన్ని. ద మచ్ లాంగర్ ఇట్ సిట్స్, ద బెటర్ ఇట్ ఈస్ అని. జస్ట్ ఇప్పుడే ఇట్లా వీడియో స్టార్ట్ చేసే ముందు సరే ఒకసారి ఇట్లా టచ్ చేస్తే ఇది ఇట్లా ఉత్తిగానే వచ్చేస్తుంది. ఇది 5 కిలోల దాకా మొయ్యాల. ఇది ఉత్తిగానే వచ్చేస్తుంది. వాడు 1 అవరే వదిలేయమన్నాడు. మేము ఇంకా ఓవర్ నైట్ వదిలేసినాం గట్టిగా ఒత్తి పెట్టి. అయినా కూడా అది ఇట్లా చేయితో అంటేనే ఇట్లా అరే! అరే బ్రో! బట్ వి హావ్ ఎ జుగాడ్. మేము మా ఫ్రేమ్స్ ఉంటాయి కదా! ఇంట్లో ఏదైనా ఫ్రేమ్స్ ఏదన్నా ఫోటో ఫ్రేమ్స్ గానీ, ఏదైనా ఫ్రేమ్స్ గానీ గోడకి పెట్టాలనంటే డ్రిల్ చేయకుండా ఒక స్టిక్కర్ ఉంటది. 2 సైడ్ టేప్ లానే ఉంటది. కానీ అది మన దాన్ని ఏమంటారో ఇట్లా ఎయిర్ టైట్ ఉంటది. చూపిస్తాను నేను మీకు. వి ఆర్ గోనా యూజ్ థాట్ హియర్. ఐ థింక్ దట్ విల్ వర్క్ ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్. ఇది మాత్రం వేస్ట్. ఎంత పెట్టి కొన్నాం మనం? $17 $17 ఇంటూ నా ఫోన్‌లో తప్ప ఎవరి ఫోన్‌లో కాలిక్యులేటర్ దొరకదు. 1600 1500 లాల్. సో దిస్ ఈస్ ద థింగ్ నేను ఇందాక చెప్పింది. ఇట్లుంటది. ఇది 20 ఎల్‌బీస్ దాకా మోస్తదంట. ఇది 2 సైడ్ టేపు అటు ఇటు పుష్ చేసి ఇట్లా క్లిప్పింగ్ చేస్తాం వాటిని. ఆ సందులో ఉన్న ఆ 2 ప్లాస్టిక్ థింగ్స్ ఇట్లా స్క్వీజ్ అయిపోతాయి. సో ఇట్స్ గోనా బి టైట్. దిస్ షుడ్ యాక్చువల్లీ వర్క్. దాంతోటి ఎంత ఎల్‌బీ అది ఎట్లా వస్తది అనుకుంటావో వానికే తెలవాలి. ఇప్పుడు ఈ 2 ఇట్లున్నాయి కదా! ఇది ఇట్లా పెట్టేసి ఇది సేమ్ థింగ్. దీని 2 సైడ్ టేప్ తీసేసి అది వాల్‌కి పెడతాం. ఈ 2 యూ అండర్‌స్టాండ్ వాట్ హ్యాపెండ్ దేర్? అండ్ ఇందాక ముందు పెట్టినప్పుడు ఐ థింక్ కొంచెం క్రాస్ వచ్చింది. అది తీసుకొచ్చిన లెవెలర్ తోపుగానే కానీ అది వాడతలేను నేను. ఈ ఈ ఎయిర్ బబుల్ ఏదైతే ఉందో అది మధ్యలో ఉంటే అది లైన్‌గా ఉన్నట్టు. ఇప్పుడు ఇట్లా చూస్తున్నాం అనుకో ఈ ఎయిర్ బబుల్ ఈ 2 లైన్స్ మధ్యలో ఉండాలి. అప్పుడు ప్రాపర్‌గా కరెక్ట్ యాంగిల్‌లో ఉన్నట్టు. సో మేబీ విల్ పుట్ ఇట్ లైక్ దిస్ హియర్. ఈ ఈ లెవెలర్ ఈడ బబుల్ పక్కకుంది. సో ఇట్ ఈస్ క్రాస్. ఇట్లా పెట్టి అతికేయాలి. అప్పుడు కరెక్ట్ లైన్‌లో ఉంది ఇది. ఇక్కడ నేను హైట్ రిఫరెన్స్ ఈడికెళ్ళి తీసుకుంటా. ఈ జాయింట్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ ఆడ పెడదాం. సో మేము డిసైడ్ అయినాం ఇది ఈడ పెడదాం కరెక్ట్ ఈ బ్లాక్‌లా. దీనికి ఈ జాయింట్‌కి ఇట్లా సింక్ అయ్యేటట్టు పెడదాం కార్నర్‌లో కరెక్ట్ హైట్‌కి. యూజువల్‌గా ఈ ప్రతి పీస్‌ని మేము 3, 4 పీసెస్ చేస్తాం చిన్నగా. ఈ ఒక్కదాన్ని 3, 4 పీసెస్ చేసి వాడతాం అన్నిటికి. అంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ అంత అవసరం పడదు దీనికి కూడా. దీనికి మాత్రం మొత్తం పెట్టినా ఎందుకంటే ద కర్టన్ మైట్ బి టూ హెవీ. మళ్ళీ అది కింద పడ్డది అనుకో గుడ్. ఓకే, ఆ బబుల్ 2 లైన్ల మధ్యలో వస్తుంది. సో దట్స్ హౌ వి నో అది ప్రాపర్గా ఈవెన్గా ఉంది, ఇంకా పైకి కిందికి లేదా. దిస్ వన్ వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ 1 hour ఆర్ ఓవర్ నైట్. ఇది సెట్ చేసుకుంటుంది వెంటనే దానంతలా దాన్ని. ఇది ఉందా వచ్చేస్తుందా ఊసిపోతుందా అని. అంత గట్టిగా లేదు, గట్టిగా ఉంది కానీ అంత గట్టి లేదు. దట్స్ వై దే గివ్ ఇట్లా ఓపెన్ చేయడానికి. ఇట్లా పైకంటే ఇది వచ్చేసింది రెడీ, ఇట్లా కిందికంటూ ఉంటుంది. ఒక పని చేద్దాం, దీన్ని వదిలేద్దాం, మనం రాడ్ అయితే పెడదాం. పొరపాటున ఎప్పుడైనా కింద పడుతున్నా వైపు ఇచ్చినా సౌండ్ వచ్చినా మార్చేద్దాం. రాడ్కి ఇటు సైడ్ తీసేసాం కదా మేము, కానీ ఇటు సైడ్ తీసేస్తే ఇటు వజన్ ఎక్కువ ఇట్లా పడిపోతుంది. అలా అది మిస్ అయిపోయాను. ఇప్పుడు దీన్ని వాపస్ దీనికి సెట్ చేయాలి. ఇవన్నీ నాకు ఇట్లా ఎగ్జైటింగ్ ఉంటాయి. బాయ్ బయటకు వస్తలే బాయ్ రాడు, అరే బాయ్. టైటన్ ఇట్ టూ మచ్. జస్ట్ అట్లా ఒకసారి జలకిద్దాం మళ్ళా. డో వాంట్ రిస్క్ ఇట్. యూఆర్ ఆల్రెడీ రిస్కింగ్ దట్ వన్. ఇది టైట్ చేసేసిన. అరే ఓ ఎందుకు టైట్ చేసినా బ్రో, నేను దీన్ని కట్టనే కదా. అరే మళ్ళీ పాదాం ఏం కాదు, పెట్టి చూద్దాం.
పడతలేదు. మా కట్టన్ వేయడానికి వస్తలేదు. Yeah, I think we have to. I think it's better we switch this also. Brother, you slowly come back, brother. Slowly, okay? No jalax. ఇంత ఎలాగరా నాని ఎలా కొడతారు? ఓకే ఓకే పర్ఫెక్ట్. యా ఇస్ బెటర్ యూనో. ఇది కూడా బేకార్. షాప్ ఏంటి వచ్చేసింది ఏం కాదులే. ఇది కూడా బేకార్ ఉంది. ఇది ఇంకోటి ఉంది తీసి తిని వెళ్దాం. కొంచెం వద్దుదాం తిని. హ్యాపీ దివాలి. అరే క్రాస్ అయిపోయింది. ఇది ఇంకా సాటిస్ఫైయింగ్ ఉంటుంది చూడు. ఇందాక పెట్టిన దానికంటే కొంచెం బయటికి పెడతా ఆ బాల్ పట్టేటట్టు. కానీ ఈడ పెట్టాలి నేను లిటరల్ దీన్ని కానిచ్చుకోండి. ఈడ పెడతా. ఓ మై గాడ్. అరే ఓ బ్రదర్. Okay, successfully put the curtain rod up. So let's make sure the level correct ఉందా వంకర ఉందా. వంకరలో చేసేది ఏం లేదు, కరెక్ట్ ఉంటే హ్యాపీనెస్. ఏ ద బాల్ ఈజ్ ఇన్ ద మిడిల్. ఇట్ ఈస్ రైట్ బా. ఆగి కట్టెన్ పెట్టలేకపోతున్నాం మనం. లేదు పెడుతున్నాం. సూర్యుని వంకర కనిపిస్తుందా. దీనికి ఫస్ట్ అయితే రెడ్ కర్టన్ వేద్దాం. రెండే కాదు, we have 4 of the red ones. కిట్కుందే కిట్టతా కదా బ్రో, నా ఎందుకు బ్రో. Okay, let's see. This is the last curtain, 4th curtain. Okay. ఇది బయటకు వచ్చేది అనుకో. ఇట్స్ ఫైన్. అలా రాడు పడుతుంది కదా. ఓకే, మూమెంట్ ఆఫ్ ట్రూత్. ప్లీజ్ కూర్చోనా. పోతుంది. ఎస్, వేసేసినట్టే. వావ్, మధ్యలో షీట్ కర్టన్స్ వస్తే బాగుంటుంది. ప్రాపర్ ఉంది, మరి కిందికి లేదు మరి పైకి లేదు. ఓకే, ఇది పెట్టిన 15 నిమిషాలకి దడేరని కింద పడ్డది. ఇది ఇంకో పీసు. ఇక ఇట్లయితే కాదని చెప్పి